చెప్పండి, ఎందుకు ఇంత అభిమానం జగన్ గారు అంటే? అసలు ఏం చేశారు ఆయన? నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే నేను చదివిన స్కూలు ఒకప్పుడు ఎలా ఉండేదంటే బాత్రూమ్లు కూడా సరిగ్గా లేకపోయిండేది ఒకప్పుడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నా కూతురు ఎలా చదువుకుంటా ఉందంటే కింద కింద బాగా టోటల్ అన్ని మారిపోయినాయి పరిస్థితులు అన్నా. మొత్తము ఇంగ్లీష్ మీడియం చదువుకుంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంది. మళ్ళీ జగనన్న వస్తేనే పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని నేను ఇక్కడ రావడం. నాడు నేడు కింద మా ఊరి రూపురేఖలే మారిపోయినాయి. మొత్తం స్కూల్స్ చదవడం కింద ఏదైతే టైల్స్ కానీ టోటల్ పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అట్లుంది స్కూల్స్ నీట్ గా మొత్తం అంతా. కానీ ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, అది జనరేషన్ కి ఇంగ్లీష్ మీడియం పెడితే చదువు మర్చిపోతారని చంద్రబాబు గారు చెప్తున్నారు. వాళ్ళకు వాళ్ళ దేవాంశకి ఎందుకు చదివిస్తున్నారో వాళ్ళకే తెలియాలా. ట్యాబ్లు ఎందుకు చెడిపోతారు పిల్లలు, ట్యాబ్లు ఇవ్వకూడదు అని ట్యాబ్లు ఇద్దంటారు, ఇంకా అన్ని ఇద్దంటారు. వెనకబడిన జాతులు వెనకనే ఉండాలంటారు. కానీ బడుగు బలహీన వర్గాలకు మంచి జరిగింది, మేలు జరిగింది. ఈ ప్రభుత్వంలో వస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని సామాన్య కార్యకర్తగా నేను వచ్చాను, నేను తిరుగుతున్నాను. సో ఇంత అభిమానం మీకు, మరి రాబోయే ఎన్నికల్లో పార్టీలన్నీ పొత్తులు పెట్టుకున్నాయి కదా, జెండాలు వాళ్ళదే. అన్ని జెండాలు ఎన్ని జెండాలు కలిసినా వైసీపీ జెండా ఒకటే, జగనన్న ఎజెండా ఒకటే, వచ్చేది జగనన్నే. సో 175 స్థానాలలో మరి ఎన్ని గెలవచ్చు అంటారు, మీ అభిప్రాయం? డెఫినెట్ గా మా లక్ష్యం అయితే 175. ఒకవేళ కొన్ని తగ్గినా కూడా ఏం పర్వాలేదు, గెలుపు అనేది ముఖ్యం అంతే.